హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచి పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నానండి. అండ్ దాని తర్వాత మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చేసేసి తను స్కూల్కి వెళ్ళిపోయినాక నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇవాళ గణపతి టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి రెడీ అయిపోయానండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ దగడు సేట్ టెంపుల్ ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి 1 hour డిస్టెన్స్ అండి. సో అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళటానికి అయితే అవ్వదు. బట్ దెన్ వెళ్ళాలి అని ప్రిపేర్ అయిన రోజు మాత్రం ముందు వెనకాల ఆలోచించనండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వెళ్ళాలి చూడాలి అని. ఆ రోజు మాత్రం పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వెళ్ళిపోతాను నేను. అండ్ ఇక్కడ కస్బా గణపతి టెంపుల్ ఉంటుందండి. దగడు సేట్ కంటే ముందే కస్బా గణపతి టెంపుల్ ఉంటుంది. ఈయన గ్రామదేవత అన్నమాట. పూణేకి ఈయన గ్రామదేవత. సో ఫస్ట్ నేను ఈయన్ని దర్శించుకొని, ఇక్కడ వాళ్ళు నమ్మేది ఏంటి అంటే స్వయంభూ విగ్రహం ఇది అనేసి నమ్ముతారు. అసలు కళ్ళు చూస్తే కస్బా గణపతి కళ్ళు అండి అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. విగ్రహం అంటే మనకి ప్రాపర్ విగ్రహం లాగా ఉండదు, స్వయంభూ కాబట్టి మనకి అంత క్లారిటీ ఉండదు. కానీ దెర్ ఇస్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ ద ఐస్ అని మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ కస్బా గణపతి దగ్గర నుంచి నడుచుకుంటూ దగడు సేట్ వెళ్ళొచ్చండి. జస్ట్ 5 minutes వాక్ అంతే. అండ్ దగడు సేట్లో మాత్రం అసలు చాలా అద్భుతంగా ఉంటారండి స్వామివారు. వాళ్ళు డెకరేషన్ చేస్తారు. అసలు ఎంత చక్కగా అలంకరిస్తారంటే స్వామివారిని. ఇవాళ నేను యాక్చువల్లీ ఒక పంచ ఇద్దాము స్వామివారికి అని తెచ్చానండి. సో నాకు తెచ్చినప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉందన్నమాట. వీళ్ళు తీసుకుంటారా అంటే, మన సౌత్లో అయితే ఇస్తాం కానీ ఇక్కడ వీళ్ళు తీసుకుంటారా చేస్తారా అని. కానీ ఎంత హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు తీసుకొని మన పేరు గోత్రం అడిగి కడతారంట స్వామివారికి. అండ్ కట్టిన రోజు మనకి ఫోన్ కూడా చేస్తారంటండి. సో నాకు అది ఇంకా నచ్చింది. ఆ విగ్రహానికి కట్టి మనకి ఆ రోజు ఫోన్ చేసి ఫోటో పంపిస్తారు అంటే ఇంక అసలు అంతకంటే ఆనందం ఏమన్నా ఉందా అనిపించింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఇంటికి వచ్చాను. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయండి. అండ్ దానివల్ల ఆ రోజంతా ఒక హై ఎనర్జీలో ఉంటాం. మనం చాలా హ్యాపీగా, చాలా చియర్ఫుల్గా ఉంటాం. అండ్ ఏ పని చేయాలన్నా పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ర్యాండమ్లీ జస్ట్ ఫ్లోస్ త్రూ. సో దిస్ ఈజ్ వన్ సచ్ డే ఫర్ మీ. మార్నింగే ఎంత మంచి వైబ్రేషన్స్ అండ్ పాజిటివ్గా అనిపించింది. డే అంతా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యిందండి. అండ్ ఇంకా వేడికి బయట బాగా వేడిగా ఉంది కదా, వచ్చి ఫస్ట్ అయితే వాటర్ మెలన్ జ్యూస్ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంత లోపల మా హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లంతా క్లీన్ అయితే చేసేసింది. ఇంకా తను క్లీన్ చేసినాక అప్పుడు కిచెన్లో పని అయితే మొదలు పెట్టానండి. అండ్ అప్పుడప్పుడు కొంచెం రొటీన్ని బ్రేక్ చేయటం ఎంత ఇంపార్టెంటో నాకైతే ఇవాళ అర్థమైందండి. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను 10 సార్లు ఆలోచించేది ఏంటి అంటే, హౌస్ హెల్ప్ టైంకి రాదు, నాకు ఈ పనులు ఉన్నాయి, వీడియో ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ పనులు లిస్ట్ లాగా రొటీన్గా ఉంటాయి కదండి. సో వీటిలన్నిటిని గుర్తు చేసుకొని నేను నాకు నచ్చిన పనుల్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. కానీ ఇవాళ నాకు నచ్చిన పనితో డే స్టార్ట్ చేయటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ బాగా ఐ ఫీల్ వెరీ పాజిటివ్ అనమాట. అండ్ ఇంకా రైస్ పెట్టేశాను ఫస్ట్. అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్ విషయంలో చాలామంది చాలా చెప్తున్నారండి. అది ఏమంత బ్యాడ్ కాదండి. గూగుల్లో కూడా చాలా రీసెర్చ్ చేశాను నేను. ఎందుకంటే ఫస్ట్ యూస్ చేయొద్దు అని చెప్పారు మన వ్యూవర్సే. ఎందుకు అన్నది ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఇట్. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఆఫ్ ఎలక్ట్రికల్ కుక్కర్ ఏంటి అంటే, అది ఇండాలియం అంటారు కదండి, దాంతో చేసింది ఆ బౌల్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కర్. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేనేం చేస్తాను అంటే స్టీల్ బౌల్లో రైస్ పెట్టేసుకుంటానండి. సో దాన్ని స్టీల్తోనే కదా కాంటాక్ట్లోకి వచ్చింది, ఇట్స్ నాట్ విత్ ద ఇండాలియం. సో ఆ రకంగా అయితే యూస్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ కన్వీనియన్స్ కూడా చూసుకోవాలండి. ప్రతిదీ మనం ఇలాగే చెయ్యాలి అంటే మాత్రం మనకి పని పైలప్ అయిపోతూ ఉంటుంది. నాకేంటంటే ఫస్ట్ రైస్ కడిగేసి అక్కడ పెట్టేస్తాను అంటే అది కుక్ అయిపోతుంది. ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఇట్. ఇంకా కిచెన్లో నేను నా వంట ఈ కుకింగ్ ప్రాసెస్ చూసేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ మనకు బయట పనులు ఉంటాయి కదా,
బయట పనులు కూడా ఉంటాయి కదండి, లైక్ బట్టలు ఆరేసుకోవటమో, లేకపోతే ప్లాంట్స్కి నీళ్లు పోసుకోవటమో, లేకపోతే డస్టింగ్ చేసుకోవటమో. యూ హ్యావ్ సో మెనీ మల్టిపుల్ అండ్ మైన్యూట్ థింగ్స్ ఇన్ ద హౌస్ కదా, ఇవన్నీ చూసుకుంటూనే ఉండాలి. సో వంట ఇదే ఆ స్టవ్ దగ్గరే 2 గంటలు నుంచోవాలి అంటే నాకైతే ఫీజిబుల్ కాదండి. అండ్ నాకు అసలు వర్కౌట్ అవ్వదు, నాకు అన్నం అసలు అట్లా వండటం కూడా రాదు. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా వర్కింగ్ విమెన్ కదా, అందుకని ఎలక్ట్రికల్ కుక్కర్ యూస్ చేసేసేది. సో నాకు అదే అలవాటండి. అండ్ ఇక్కడ వంటకి అనేసి ఇవాళ సాంబార్ చేసేద్దాము సింపుల్. కానీ కీరాతో మీరు ఎప్పుడైనా సాంబార్లో వేసారండి కీరా, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మాకు దోసకాయలు ఇక్కడ అంత దొరకవు కదా, నార్త్లో అయితే అస్సలు దొరికేవి కాదు. సో నేను కీరా దోసకాయలు వేసేదాన్ని. అండ్ నాకు ఆ ముక్క ఉడికినాక భలే టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి డెఫినెట్లీ ట్రై చేయండి. పప్పుచారులో కానీ సాంబార్లో కానీ కీరా కూడా వేసి యూ కెన్ ట్రై ఇట్. చాలా బాగుంటుందండి. ఆ పీస్ అంటే మరీ ఎక్కువ మగ్గిచ్చేసారు అంటే అది కొంచెం మషీగా అయిపోతుంది. సో కీప్ ద బైట్ ఇన్ ఇట్. అండ్ ఇక్కడ వంట చేసేసి నిన్నటి కర్రీ ఉందండి మా అమ్మాయికి, తను నాన్ వెజ్ తింటుంది. సో నిన్న నైట్ చేసిన నాన్ వెజ్ కర్రీ ఉంది, సో అది వేడి చేసేస్తాను. అండ్ పప్పుచారు పెట్టేశాను. నేను పప్పుచారు ఆవకాయ వేసేసుకొని తినేస్తానండి. అండ్ ఆవకాయ అండ్ పప్పుచారు కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి. మా అక్క ఎగ్జామ్స్ అప్పుడు తన కంఫర్ట్ ఫుడ్ ఇదనమాట, పప్పుచారు ఆవకాయ పక్కన పాపడాలు వేయించుకొని. సో నాకు ఎప్పుడు పప్పుచారు చేసినా, పప్పుచారు ఆవకాయ కలిపి తిన్నా మా అక్కే గుర్తుకొస్తూ ఉంటుంది. అసలు ఎంత రిలిష్ చేసి తినేదండి తను ఎగ్జామ్స్ టైంలో ఎస్పెషలీ. సో ఇక్కడ ఈ పనులన్నీ కానిచ్చేస్తున్నానండి. అండ్ ఇంకా లంచ్ ఇవంతా చేసేసినాక ఇవాళ ఈవినింగ్ కూడా నాకు బయటకు వెళ్ళే పని ఉంది. సో అక్కడికి రెడీ అవ్వాలి. అండ్ ఇవాళ అసలు చెప్తున్నాను కదండి, ఇట్స్ అ బిజీ డే. ఎక్కడి నుంచి వచ్చిందో ఎనర్జీ తెలియదు, కానీ ఇంట్లో పని బయట పని ఇన్ని పనులు అయితే మెల్లిగా ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ వచ్చాను. అసలు అవుతుందా అనుకున్నానండి. డే స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ రియలీ వండరింగ్, బాబోయ్ పనేమో ఇంత ఉంది, నాకు అసలు ఏది చెయ్యాలనిపించలేదు. సో ఐ వాజ్ ఇది అవ్వదేమో అన్నట్టు అనిపించింది నాకు, సగం పనులు చెయ్యలేకపోతానేమో అని. బట్ చెప్తున్నాను కదండి, ఒక్కొక్క రోజు మనం ఎంత పనైనా చేసేయగలుగుతాము, ఒక్కొక్క రోజు చిన్న చిన్న పనులు చేస్తే అలసిపోతూ ఉంటాము. సో టుడే వాజ్ వన్ ప్రొడక్టివ్ డే అనుకోవచ్చు. నచ్చిన పనులు చేసుకున్నాను, ఇంటి పనులు కానిచ్చాను, మళ్ళీ ఇంపార్టెంట్ పనులు ఏవైతే కానియాలో అవి కూడా బయటకు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకొని వచ్చాను. అండ్ మొన్న వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ కుర్తా తెచ్చుకున్నానండి, కాటన్ కుర్తా. 700 రూపీస్కి కాటన్ కుర్తీస్ ఎంత బాగున్నాయోనండి వెస్ట్ సైడ్లో. మీరు వెళ్తే కనుక మస్ట్ విజిట్. ఇది చక్కగా బయటకి వేసుకెళ్ళిపోవచ్చు, ఇంట్లో వేసుకోవచ్చు, భలే కంఫర్టబుల్గా ఉన్నాయి. అందుకనేనండి వెస్ట్ సైడ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అది మీలో ఎంతమందికి వెస్ట్ సైడ్ ఇష్టమో చెప్పండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ మేము ఆ పని ఫినిష్ చేసుకొని నేను పక్కనే జూడియో ఉందండి, అక్కడికి కూడా వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేశాను. ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అండ్ ఇక్కడ రైస్ కూడా నేను మార్నింగ్ నానబెట్టేశానండి దోశలకి. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో దలియా లేదా గోధుమ నూక ఉందన్నమాట, అది ఎక్కువ రోజులు ఓపెన్ చేసి పెట్టాము అంటే పురుగు వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఎట్లాగైనా కన్జ్యూమ్ చేసేయాలి. నాకేమో ఆ దలియా చేస్తే అసలు ఎవరు తినరండి ఇంట్లో. మా అమ్మాయి తిందు, మా వారు తినేస్తారులే, కానీ తను తినదు, శ్లోక తిందు, నేను తిన్ను. అందుకని ఇట్లా దోశల్లో వేసి దాన్ని ఫినిష్ చేసేద్దాము అనేసి కొంచెం మామూలు మన రైస్ వేసుకున్న దోశల్లాగే ఒక కప్పు మినప్పప్పు అండ్ 2 కప్పుల రైస్ అలాంగ్ విత్ దలియా వేసానండి. అండ్ కొంచెం అటుకులు వేసేసాను. సో ఇది మిక్సీ పట్టేసుకొని ఈ పిండి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ హోల్ డే మనం అనుకున్నట్టు పనులన్నీ ఫినిష్ చేసినాక ఈవినింగ్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి, అది మాత్రం ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తుంది. సో నాకు ఈ పనులన్నీ చేసుకొని కాసేపు కూర్చోటానికి కూడా టైం లేదండి ఇవాళ. పరిగెత్తినట్టే ఉన్నాను. బట్ దెన్ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే అనుకున్న పనులన్నీ ఇవాళ కంప్లీట్ చేశాను అనేసి. అండ్ దాట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్, అంతే కదండి.
సో ఇలాగైతే ఒక బిజీ డే నడిచిందండి. అండ్ ఈ దోసల పిండి వేసేసుకున్నాక నేను ఎప్పుడు ఆ రిమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇది మీకు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆ రిమ్ అదంతా నీట్గా చేసుకొని అప్పుడే లిడ్ పెడతానండి, లేకపోతే అదంతా పడిపోతూ ఉంటుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే. అండ్ ఆల్సో ఈ మిక్సీ జార్స్ అన్నవి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవటం బెస్ట్ అండి. హౌస్ హెల్ప్స్కి వేసామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. అండ్ ఇప్పుడు మిక్సీ జార్స్ అసలు ఎంత డెలికేట్గా ఉంటున్నాయి అంటే అది వాళ్ళు కొంచెం గట్టిగా నొక్కితే వంగిపోయే టైప్స్లో, ఇరిగిపోయే టైప్స్లో ఉంటున్నాయి ఆ ప్లాస్టిక్ బాడీస్. సో ఇదైతే క్లీన్ చేసేసానండి. సో దిస్ వాజ్ మై బిజీ డే అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you so much for watching this till the end. You have a great day. Thank you.